ప్రజలాడు ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఎదురం దేవుని వాక్యంలో నుంచి మొదటి సమయాలు 9వ అధ్యాయము 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధాబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధాబములను వెదుకుమని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, సౌలు ఇశ్రాయేళ్లకు మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకిస్తూ వచ్చినాడు. ఈ సౌలు ఏం చేసినాడు అంటే తన తండ్రి యొక్క గార్ధాబములను వెతుకుతున్నాడు. అంటే తన తండ్రి ఏం చేసినాడు, కొన్ని గాడిదలు ఉండే అవి ఎన్నో తప్పిపోయినాయి. కుమారుని పిలిచినాడు, గార్ధాబములను వెతుకుపో అని చెప్పినాడు. తండ్రి చెప్పిన పని వినాల్సిందే కాబట్టి ఈ సౌలు కీషు యొక్క గార్ధాబములను వెతకడానికి పోయినాడు. ఆ సమయంలో సమూయేలు వచ్చి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు సమూయేలుకు. ఏమనంటే, నువ్వు కీషు కుమారుని ఆయన సౌలును నేను చూసిన, ఆయనను తీసుకొని వచ్చి ఏం చేయంటే ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించు అని చెప్పినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము కూడా ఒకప్పుడు మన తండ్రి యగు అపవాది అంటే మనము వచ్చినాం ఎక్కడంటే అబద్ధకమునకు జనకుడు. మన యొక్క మొదటి స్థితి ఎట్లా అంటే అపవాది యొక్క పరిస్థితి, అపవాది యొక్క పిల్లలంగా ఉన్నాం, సాతాను యొక్క అనుచరులంగా కొనసాగినాం. మనం ఈ లోక సంబంధమైన జీవితం జీవించిన వాళ్ళం. అయితే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తను ఏం చేసిన అంటే తన ప్రజలలో కలుపుకోవడానికి ఇక్కడ సౌలును ఎట్లయితే ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించినాడో అది గమనించాలి. అదే విధంగా మనల్ని కూడా తన ప్రజలలోనికి మనల్ని నడిపించినాడు. అందుకని మనం హృదయమా దేవుని స్తుతించే వారమై ఉండాలి. తన ప్రజలైన ఇశ్రాయేలులో అబ్రాహాము యొక్క సంతానంలోనికి యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనకు సంధి చేసి తండ్రితో ఐక్యపరిచి మనల్ని తన యొక్క ప్రజలలో చేర్చుకున్నాడు. అయితే ఇది సంతోషకరమైన విషయమే. అయితే ఇక్కడ సౌలు ఏం చేసినాడంటే దేవుడు ఒక మాట చెప్పినాడు మొదటి సమయాలు 15:3 ఏమనంటే అమాలేకీయులను బొత్తిగా హతం చేయమని చెప్పినాడు. ఆ విషయంలో సౌలు తప్పిపోతూ వచ్చినాడు. మన జీవితంలో కూడా మనకు అమాలేకీయులు ఎవరు అంటే మన శరీరము, లోకము, అపవాది సంబంధమైన తంత్రములు అన్నీ కూడా మనం సమూలంగా నాశనం చేయాల్సిన మనము ఎప్పుడో కొన్ని అవి దాపెట్టుకొని వాటిని మనం అనుసరించి వాటి ప్రకారం జీవించాలి. లోక మూల పాఠములు మనం కలిగి ఉన్న వారమైనాం, లోక మర్యాదను మనం కలిగి ఉన్న వారమైనాం, లోకముతో కలిసి తిని తాగి లోకంతో తిరిగే వారమైనాం. అయితే ఈ సౌలు దేవుడు చెప్పిన పనిలో తప్పిపోయిన కారణాన సౌలును ఇశ్రాయేలు మీద తోసివేసినాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో కూడా ప్రభు ఆ సౌలును తోసేస్తే పెద్ద ప్రాబ్లం ఏమైందో నాకు అర్థం కాలేదు, కానీ మనల్ని ఒకవేళ తన ప్రజల్లో నుండి కొట్టివేస్తే ఆ నిత్య నరకానికి పాత్రులం అవుతాం. ఆయన మనకిచ్చిన గొప్ప పరలోక భాగ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆనాడు అమాలేకీయులను చంపని సౌలును నష్టపోతూ వచ్చినాడు. అయితే మనము మన శరీర సంబంధమైన వాటిని చంపివేయాలి. అందుకే పత్రికల్లో ఉంది, మీ భూమి మీద ఉన్నాయి మీ కోరికలను శరీర సంబంధమైన వాటిని చంపివేయడి అని రాసింది. ఇవి చంపుకోకుండా ఇంకా సంఘంలో ఉండి దేవుని ప్రజల్లో ఉండి పగలు, ప్రతీకారాలు, ఒకరి మీద ఒకరికి అసూయలు, ద్వేషాలు, కుతంత్రాలు ఈ దేవుడు చెప్పేటి చంపివేసుకోవాలని చెప్పినాడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుమానంటే మనం ఇవన్నీ భూ సంబంధమైనవి మన మనసులో పెట్టుకొని బతుకుతున్నాం. సౌలు త్రోసివేయబడ్డాడు, మనం త్రోసివేయబడద్దంటే ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం దేవుని యొక్క చిత్తం ఎరిగి ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేయడానికి ఏమాత్రం ఆలస్యం చేయక, ఆయన చెప్పిన పని ఆలస్యం చేయక మనం చేసేవారమై సంపూర్తి చేసేవారమై మనం ఉంటే కొరదిలేవారమైంటాం. దేవుడి మాట దీవించిన కాక మనం అట్లా సాగాలని దేవుని యొక్క కోరిక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా అనేకసార్లు సౌలును నువ్వు ప్రేమించి అవకాశం ఇచ్చినావు, మాకు కూడా ప్రేమించి నీ కుమారుని ద్వారా గొప్ప రక్షణ ఇచ్చినావు. మేము నీ సంఘంలో నాటబడి నీ యొక్క కుమార్తెలుగా నీ పనులలో ఉండవలసిన వారం. లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన ఆచారాల్లో బతుకుతున్నాం. దయతో క్షమించి ఆ స్థితి నుంచి మార్చి ఆశీర్వాదములకు కారకులుగా మార్చమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.